డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు హాట్ గా సాగుతున్నాయి. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. అసెంబ్లీలో భూభారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రవేశపెట్టారు. నేడు భూభారతి రైతు భరోసాపై సభలో చర్చ కొనసాగనుంది. ఈ రోజు గంట ముందే అసెంబ్లీకి వెళ్తున్నారు సీఎం రేవంత్. చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. కమిటీ హాల్లో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించనున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ మండలి సమావేశాలకు రోజుకొక వేషధారణతో వస్తున్నారు. ఆటో డ్రైవర్ల వేషంలో వచ్చిన నేతలు నేడు రైతు కండువాలతో సభకు రానున్నారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ నేతలు పట్టుబట్టనున్నారు. మరి కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు ప్రారంభం కానున్నాయి. కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య అసెంబ్లీలో మాటల యుద్ధమైతే కొనసాగుతోంది. ఇక ఇదే అంశాలకు సంబంధించిన పూర్తి వివరాలను మా స్పెషల్ కరెస్పాండెంట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి ఈ రోజు భూభారతి బిల్లుకు సంబంధించి చర్చించే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే రైతు భరోసా గురించి కూడా ఈ సమావేశాల్లో చర్చించే అవకాశం ఉంది అని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ భువన. ఈరోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు 5వ రోజు ప్రారంభం కాబోతున్నాయి. ఉదయం 10 గంటలకు క్వశ్చన్ అవర్తో ఈ సమావేశాలు ఇటు అసెంబ్లీ శాసనసభతో పాటు శాసనమండలి ఉపసభలు ప్రారంభం కాబోతున్నాయి. ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీ శాసనసభ తీసుకుంటారు. సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు కొద్దిసేపట్లో అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఈరోజు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కమిటీ హాల్లో ప్రత్యేకంగా ఆయన భేటీ కాబోతున్నారు. ఎందుకంటే ఈరోజు పలు కీలక బిల్లులు ఇటు ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించి భూభారతి బిల్లుకు సంబంధించి చర్చ కావచ్చు, అదేవిధంగా రైతు భరోసా లాంటి ఇష్యూ కావచ్చు, పలు కీలక అమైన్మెంట్ బిల్స్ కావచ్చు, వీటన్ని చర్చ ఉన్న నేపథ్యంలో ఈరోజు అధికార పక్షం ప్రతిపక్షాన్ని ధీటుగా ఎలా ఎదుర్కోవాలనే దాని మీద వారికి దిశానిర్దేశం చేయనున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు మంత్రులు ఇప్పటికే అసెంబ్లీకి చేరుకున్నారు. ఈరోజు కమిటీ హాల్లో ఒక గంట సేపు వారికి ఈరోజు ఎదుర్కోవాలి, ఎలా డిఫెండ్ చేయాలి ప్రతిపక్షాన్ని అనేది వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా 10 గంటలకు క్వశ్చన్ అవర్ ప్రారంభమైన తర్వాత పలు ప్రశ్నలు కూడా ఉన్నాయి. రెగ్యులర్గా ఆ క్వశ్చన్ అవర్ 1 అవర్ తీసుకున్నప్పటికీ నిన్న కూడా గంటన్నర పాటు క్వశ్చన్ అవర్ తీసుకున్నారు. నకరేకల్ నియోజకవర్గంలో పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువకు సంబంధించి ధరణిలో పెండింగ్ దరఖాస్తుల పరిస్థితి, గిరిజనులు మరియు అటవీ శాఖ అధికారుల మధ్య భూ వివాదాలు, రేషన్ డీలర్ల సమస్యలు, మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు, మేలు రకం ధాన్యానికి బోనస్, అదేవిధంగా విద్యుత్ కంపెనీల్లో జూనియర్ లైన్మెన్గా ఆర్టిజన్స్, దేవాలయాల అభివృద్ధి, ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం, ఈ అంశాల మీద క్వశ్చన్ అవర్ ఉంది. అయితే అన్ని క్వశ్చన్స్ కాకుండా కొన్ని అంటే ధరణికి సంబంధించి రెవెన్యూకి సంబంధించి రిలేటెడ్ ఉన్నాయి పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ధరణి ఇది ఏదైతే ఇష్యూ ఉందో కొత్త భూభారతి బిల్లు ఉందో దీని చర్చ సందర్భంగా ఈ అంశాలన్నీ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ క్వశ్చన్స్ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉంది. క్వశ్చన్ అవర్ తర్వాత ఇమ్మీడియట్లీ నిన్న భూభారతి బిల్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సభలో ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ఈ రోజుకు పొడిగించాలి, చర్చ ఈ రోజు కావాలని చెప్పి నిన్న ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ స్పీకర్ను కోరే స్పీకర్ ఈరోజు చర్చకు అనుమతించారు. చర్చ మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రతిపక్ష బీఆర్ఎస్ అయితే రోజుకొక ఇంత అంటే వారు ఒక నిరసన తెలుపుతూ ఒక్కో రకంగా ఓ రోజు నల్ల షర్ట్స్ కావచ్చు, నిన్న ఆటో షర్ట్స్ కావచ్చు, మొన్న అదానీ టీ షర్ట్స్ ధరించడం కావచ్చు, ఇట్లా రోజుకో రకమైన నిరసన కార్యక్రమాలు తెలుపుతూ వారైతే అసెంబ్లీకి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కొత్త రకమైన ఎవరు ఊహించే రకమైన నిరసన తెలిపేలాగా అసెంబ్లీకి వస్తామని కూడా వాళ్ళు నిన్న చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఈ రేస్కు సంబంధించి అసెంబ్లీలో చర్చించాలని వారు కోరుతున్నారు. అయితే ఈరోజు ప్రధానంగా మెయిన్గా మనం చూసుకుంటే భూభారతి మీద చర్చతో పాటుగా ఆర్ఓఆర్ చట్టంతో పాటుగా మున్సిపల్ అమైన్మెంట్ బిల్
దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ అమెండ్మెంట్ బిల్ పైన ఇప్పుడు ఓఆర్ఆర్ లిమిట్లో ఏదైతే కమిషనరేట్ ఉన్నాయో 3 కమిషనరేట్ పరిధిలో దీన్ని 3 భాగాలుగా చేయాలనే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. దీన్ని ఈ గ్రేటర్ జిహెచ్ఎంసీ పరిధి విస్తరించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉంది. అయితే సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ ఈ కమిషనరేట్లు ఏవైతే ఉన్నాయో ఈ లిమిట్స్ లాగానే జిహెచ్ఎంసీ పాలనాధికారాలు విస్తరించాలనేది ప్రభుత్వం చూస్తుంది. ఎందుకంటే హైడ్రా వచ్చిన నేపథ్యంలో హైడ్రాను దృష్టిలో ఉంచుకొని ఈ పరిపాలన విభాగాలు ఇబ్బందిగా లేకుండా జిహెచ్ఎంసీని దీన్ని చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీతో పాటు పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు రిజర్వేషన్లకు సంబంధించుకోవచ్చు, అదేవిధంగా 2 పిల్లలు అనే నిబంధన ఏదైతే ఉందో దాన్ని ఎత్తివేసేందుకు ప్రభుత్వం అమెండ్మెంట్ బిల్ తీసుకొచ్చింది. దీనిపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈరోజు సభలో దాదాపు 3 బిల్లులు ఈ కీలక బిల్లులు ఆమోదం పొందనున్నాయి. తర్వాత మెయిన్గా చూసుకుంటే గత ప్రభుత్వం చేసిన అప్పులు ఏవైతే ఉన్నాయో వాటి మీద షార్ట్ డిస్కషన్ ఉంది. దాంతోపాటు రైతు భరోసాపై షార్ట్ డిస్కషన్ ఉంది. అయితే ప్రభుత్వం ఎజెండాలో ఇప్పటి వరకు పొందుపరిచిన అంశాలు కావచ్చు, ఇటు బీఎస్సీలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం మనకు ఆల్మోస్ట్ అన్ని ఎజెండాలు ఇవాళతో కంప్లీట్ కాబోతున్నాయి. సో ఈ రోజే అసెంబ్లీ సమావేశాలు ముగిస్తారనేది ఒక చర్చ జరుగుతుంది. అయితే రైతు భరోసా ఇష్యూ ఈరోజు కంప్లీట్ కాకుంటే రేపు సమావేశాలు కొనసాగించి రైతు భరోసా అంశం పైన ప్రభుత్వం తరఫున ఒక క్లియర్గా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ప్రతి ఉమ్మడి జిల్లాలో తిరిగి రైతుల అభిప్రాయాలు సేకరించింది. అంటే రైతు భరోసాకు విధి విధానం ఎలా ఉండాలి, రైతుల అభిప్రాయం ఏంటనేది తీసుకోవడం జరిగింది. దాన్ని ఈరోజు సభ ముందు నుంచి ఇటు అసెంబ్లీలో చర్చించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుంది. ప్రతిపక్షం కూడా దీనిపై పట్టుబడుతుంది. రైతు భరోసా అన్ని సీజన్లు పోతున్నాయి, 2 సీజన్లు ఎగ్గొట్టారని చెప్పి ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో దీనిపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు భరోసా పెంచి ఇస్తామన్నారు, ఎకరానికి 15,000 చొప్పులు ఇస్తామన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే గతంలో లాగా కాకుండా సాగు చేసే భూములకే ఇస్తామని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది. ఈ సాగు చేసిన భూములు ఇప్పటికీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ క్షేత్రస్థాయిలో వారు నమోదు చేయడం జరిగింది. కొన్ని చోట్ల ఇంకా చేస్తున్న పరిస్థితి ఉంది. ఏవైతే సాగు భూములు ఉన్నాయో వారికే అకౌంట్లో డబ్బులు జమ చేయబోతున్నారు. అయితే గతంలో రాళ్ళు, రప్పలు, పుట్టలు లాంటి అసలు సాగు అన్యక్రాంత భూములకు, సాగు లేని భూములకు కూడా రైతు భరోసా, రైతు బంధు కింద డబ్బులు ఇచ్చారు. 1,000 కోట్లు ప్రజాధనం వృధా చేశారని చెప్పి ఇప్పటికే ప్రభుత్వం లెక్కలు తీసింది. ఈ అసెంబ్లీ వేదికగా దాన్ని చర్చించే అవకాశం ఉంది. అయితే మెయిన్గా ఈరోజు అసెంబ్లీ సమావేశాలు మాత్రం వాడివేడిగా జరిగే అవకాశం కనిపిస్తుంది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ఇప్పటికే ప్రభుత్వంపై పలు ఆరోపణలు చేస్తున్నాయి, విమర్శలకు సంధిస్తున్నాయి. కానీ బీఆర్ఎస్ వర్సెస్ ఇటు అధికార కాంగ్రెస్ పార్టీగానే నడుస్తున్న పరిస్థితి నేపథ్యంలో ఇలా సభ హాట్ గా నడిచే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. గడిల్లో కూర్చొని తయారు చేసిన 2020 చట్టాన్ని పూర్తిగా ప్రక్షాళన చేసి ప్రజల కోరుకునే విధంగా తెలంగాణ భూభారతి డ్రాఫ్ట్ బిల్లుని డ్రాఫ్ట్ చట్టం తయారు చేయడం జరిగింది అధ్యక్ష. అంతేకాదు ఈ భూభారతి ద్వారా ఎవరైతే నిరుపేదలున్నారో ఈ రాష్ట్రంలో భూములున్న వాళ్ళు 5 కుంటలు, 10 కుంటలు, 20 కుంటల భూములుండి ఆ భూములున్న ప్రతి వారికి పూర్తి భద్రత కల్పించే విధంగా ఈ 2024 చట్టాన్ని తయారు చేశామని సవినయంగా మరొక్కసారి తెలియజేస్తున్నాను అధ్యక్ష. దొరల గడిల్లో కూర్చొని తయారు చేసి